మొన్న ఒక రామాపురం స్కూల్లో ఇట్లే జరిగితే ఒక ప్రిన్సిపాల్, ఒక హెచ్ఎస్, ఒక పీడి ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్ లో ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. మీ హక్కులను కాపాడుతుంది. మీ హక్కులు ఏంటి అనేది తెలియజేస్తుంది. మీదేనా? మీకు ఇచ్చే భోజనాలు వాటి పదార్థాలు ఒక ఆటోలో పెట్టి తీసుకెళ్తాం. మీ పదార్థాలు మీకు ఇచ్చేటివి ఆటోలో లోపలికి రావాలి కానీ బయటికి పోకూడదు. ఏది కూడా బయటికి పోతుందంటే అర్థం ఏంటి? అమ్ముకుంటుంది కదా. దోశలకి ఏం చేయాలా? చట్నీ పెట్టాలి, కారపొడి. చూడండి బాగా. ఎప్పుడు 28 ఫిబ్రవరి 28 ఫోటో. ఇది ఉప్మా, దీంట్లో కారపొడి. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి మీ హాస్టల్లో. మీరు ఇప్పుడు నాకు నిజాలు చెప్పాలా? నేను సాక్ష్యాలు చూపించినా కదా, మామూలు అయితే మీరు చెప్పరు. నేను ఇప్పుడు మీ సాక్ష్యాలతో సహా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎన్ని మీ హాస్టల్లో జరుగుతా ఉన్నాయా? జరిగితేనే కదా వీడియోలు వచ్చింది. జరగని వస్తాయా చెప్పండి. ఇది మేజర్గా చెప్పేది ఏంటంటే, మీకు వచ్చే డబ్బులు, మీకు ఇక్కడ ఇచ్చే డబ్బులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు కల్పిస్తున్న హక్కు. పలాని పెట్టాల వాళ్ళకు అనేది ప్రభుత్వం ఇస్తున్న హక్కు. ఆ హక్కులు ఎవరిని డివైడ్ చేయడానికి లేదు. ఊరికే పెడతాను ఏదో గడ్డి తినండి అనే దానికి ఎవరికి హక్కు లేదు. మెనూ ప్రకారం దాని ప్రకారం సిస్టమేటిక్గా మనకు రావాలి. ఏవి కూడా అర్థమైంది. అవి రానప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తారు. అర్థమైందా? ఇది మీలాంటి చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు తిరిగి ఇక్కడ చదువుల కోసం వచ్చి మీకు పెట్టాల్సినవి పెట్టకుండా వాళ్ళ స్వార్థం కొద్ది తీసుకుపోయి అమ్ముకోవడం, ఇవన్నీ జరుగుతాం. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రశ్నించే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ ధైర్యం ఉండాలి. అది ఉన్నప్పుడే మనం ఎందుకు మేడం మెనూ ప్రకారం మాకు ఎందుకు పెట్టడం లేదని ఎందుకు మీరు అడగలేకుండా, చిన్న పిల్లల, ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, ఏం మేడం మెనూ ప్రకారం మాకు ఎందుకు పెట్టడం లేదు అని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. తప్పేం లేదు అక్కడ. మీకేమైనా ఇబ్బంది అయితే కదా నాకు ఫుడ్ కమిషన్ నెంబర్ ఇచ్చాను, దాని ఇంటికి పోయినప్పుడు మా మేడం మేము అడిగితే ఈ విధంగా చేసింది సార్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టండి. మీ నెంబర్ ఎవరు పెట్టింది అనేది ఎవరు చెప్పండి. నాకు ఎవరు పెట్టిందని ఇవన్నీ చెప్పినా మీ స్కూల్ నుంచి వచ్చినాయి. నాకు మీ స్కూల్ నుంచి రావచ్చు, నాకెట్ వస్తాయి. ఎవరు పెట్టినా కానీ ఆ నెంబర్ను క్రాప్ చేసి ఆ కంప్లైంట్ మేము తీసుకుపోయి కలెక్టర్కు, జేసీకి ఇస్తాం. ఇచ్చి వాళ్ళ ద్వారా చర్యలు తీసుకుంటాం. మన కలెక్టర్ సార్ కానీ, జేసీ సార్ కానీ చర్యలు తీసుకుంటాం. మేము సాక్ష్యాలతో సహా నేను చూపిస్తే కదా. అర్థమవుతుంది. అందుకని నేను మీకు చెప్తున్నా, మీరు ఎవరు పెట్టిండ్రు అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలియదు. కంప్లీట్ మా అండర్లో ఉంటుంది. అది అంతే అయిపోయాయి. అది మా దగ్గర ఉందంటే అది ఇంకా దేవుని కాడ ఉన్నట్టే లెక్క. అంత సీక్రెసీగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో మేము బయటికి చెప్పగలం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు అన్యాయం జరుగుతాను భారీగా. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే వీడియోతో సహా నేను మీకు చూపించింది. మీరు చెప్పాల్సింది మార్గం లేదా? మీరు అన్ని బాగుంటాయి సార్ అని చెప్పింటారు. నాకు తెలిసి నెమ్మదే చెప్తా ఉన్నా. ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ వస్తా ఉన్నాడు ఈరోజు, అన్ని బాగున్నాయని చెప్పాలా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాగాలేవని చెప్పకూడదు. నేను అన్ని కూర్చొని చెప్తా. నేను ఇంట్లో కూర్చొని చెప్తా. ఇక్కడ ఏం జరిగింది దేవుడు ఆ తెలివి ఇచ్చినా. నేను 100% చెప్తాను. మీకు ఒక గంట క్రితం ఖచ్చితంగా ఇవన్నీ చెప్పింటారు క్లాస్ రూమ్స్. ఫుడ్ కమిషన్ చైర్మన్ వస్తా ఉన్నాడు,
మీరందరూ జాగ్రత్తగా అన్ని బాగా ఇస్తా ఉన్నారు, అన్ని మెనూ ప్రకారం ఇస్తా ఉన్నారు, ఎన్ని చెప్పండి అని చెప్పినారు. మీకు డివేట్ అవుతా ఉంది, మెనూ డివేట్ అవుతా ఉంది. చికెన్ వన్ టైం ఇవాళ 100 grams ఇవ్వాలి ఒక్కొక్కరికి. 100 grams అంటే దాదాపు 7-8 ముక్కలు ఇవ్వాలి. 7-8 ముక్కలు ఇవ్వాలి. మీకు 2-3 ఇచ్చి చాలా వస్తాను. ఇప్పుడు 250 మంది ఉంటే 25 కేజీలు కావచ్చు. మీకు 1400 రూపాయలు పర్ మంత్ గవర్నమెంట్ ఇస్తా ఉంది వితౌట్ రైస్ కు సంబంధం లేదు. అంటే 47 రూపాయలు రోజుకు 47 రూపాయలు డబ్బులు ఇస్తాం. రేపు జూన్ నుంచి మేము జగన్ సార్ని అడిగి కొంచెం డబ్బులు సరిపోవడం లేదు పిల్లలకు అంటే 1600 చేశారు రేపు జూన్ నుంచి. అంటే అప్పుడు 53 రూపాయలు ఇస్తాం. ఎంత ఇచ్చినా కానీ వాళ్ళ మొక్కలు పెట్టుకోవాలంటే మీకేమో చాలా ఖర్చు పడుతుంది, చాలా బాగా ఉంటాం. ఇక్కడ తప్పు జరుగుతాం మీ కష్టంలో. మీరు ఏం చెప్పినారు, మీరు ఏం చెప్పకుండా మీరు ఏమేమి చెప్పిందని ఊహించి నేను వాళ్ళతో పోయి కొట్టాడగలిగాను. కానీ మళ్ళా మిమ్మల్ని అరుస్తారు, ఏమేమి చెప్పినారు, ఎందుకు చెప్పినారు మీరు ఏంటి. కాబట్టి మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసా. కానీ నేనేదో మీతో మాట్లాడినట్టున్నా ఇవన్నీ నిజాలన్నా. మీరు దీనికి అగ్రి కావాల్సిందే, వేరే మార్గం లేదు. అర్థమవుతుంది. చాలా దారుణం జరుగుతాను. దేవుడు ఉన్నాడు ఒకటి, వీళ్ళందరినీ వదిలేద్దాం, నేను వదిలేద్దాం, ఇంకొకటి వదిలేద్దాం. కానీ దేవుడు అనేవాడు చూస్తా ఉన్నాడు. ఆడపిల్లలు మీ కడుపులు కొడితే వాళ్ళు బాగుపడరు. వాళ్ళు వచ్చింది ఆ జీతానికి సాటిస్ఫై కదా, ఆ జీతం సరిపోలేదని చెప్పేసి ఇవన్నీ వదిలిపెట్టి మీ కడుపులు కదా. కాబట్టి మీరు నాకేం చెప్పలేదు, నాకు అన్ని తెలుసు. నేను వాళ్ళని అడుగుతా, మిమ్మల్ని అడుగుతాను. కాబట్టి మిమ్మల్ని అడిగి మిమ్మల్ని బెదిరించి గట్టిగా మాట్లాడితేనా ఆ నెంబర్ మెసేజ్, ఈ ఊరి పేరు, ఈ హాస్టల్ పేరు, సార్ మీరు వచ్చిపోయారు, మమ్మల్ని ఏదైనా అరాజ్ చేశారని కానీ ఇంకోటి మీ ఇంటికి పోయారు కాల్ చేస్తారు. మీ తల్లిదండ్రుల ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి నాకు నీట్గా మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ మెసేజ్ అన్ని ఫైల్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఆ విషయాల మీద మీకు ఏమైనా జరిగితే వరకు నేను ఊరుకోను. నాకెంత ఇక్కడి నుంచి ఒక 3 hours విజయవాడ మళ్ళీ అదే పని మీ మీద ఎందుకో ఈ హాస్పిటల్ స్పెషల్ కేర్ తీసుకోవాలని ఇప్పుడు పోయి భార్య ఉంటున్నాం చెల్లి ఇప్పుడే చెప్తాం. కాబట్టి మీరు అంత కేర్ఫుల్ ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మంచి చదువుకోండి. అరే ఈ అన్నం ఇవన్నీ పక్కన పెడితే దేవుడు మాకు మంచి అవకాశం ఇస్తాడు. ఒక్కొక్కరి అదృష్టం, ఒక్కొక్క ప్రిన్సిపాల్, ఒక్కొక్క వర్కర్లు వాళ్ళు చేసే అన్యాయాలకు కొంతమంది బలైతాం. మీ టైం బాగాలేక, మీ పరిస్థితి బాగాలేక, కొన్ని మంచి హాస్పిటల్లో పడే వాళ్ళకి చాలా అదృష్టం. మీకు కొంచెం ఇబ్బంది, మీ టైం బాగాలేక మీరు వచ్చేయడం. సరే ఏదైనా సవరించడానికి ప్రయత్నం. నేను జేసీ గారితో మాట్లాడతా, ఖచ్చితంగా చెప్తా ఈ విషయం. ఇవన్నీ వారికి పెడతారు. సార్ ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. మీరు ట్రాన్స్ఫర్ చేయడం ఏదో ఒకటి. ఓకేనా? బాగా చదువుకోవాలి. ఓకేనా? కొన్ని లక్షల మంది పిల్లలతో మాట్లాడారు ఇలాంటి వాళ్ళు. కొన్ని లక్షల మంది, 1-2 కాదు, ఎంతో మందితో మాట్లాడితే నాకు బాగా తెలుసు. మీ ఫేస్ చూసి చెప్తాను మీరు ఎట్లున్నారు, మీ మనసులో ఎట్లున్నాయి. అంత దేవుడు తెలియజేసాడు. నేను ఎంతో మందితో పిల్లలతో మాట్లాడేవాళ్ళు నాకు తెలుసు. మీరేం చెప్పలేరా, కానీ నాకు అన్ని తెలుసు. నేను బయటకు పోయినాయంటే ఎన్ని చెప్పిండ్రో మా పిల్లలు సార్ అవునా కదా. కానీ మీరేం చెప్పలేదు, కానీ మీ మనసులో మాట్లాడి తెలుసు నాకు. ఇది వాస్తవం. ఓకేనా? జాగ్రత్త చదువుకోండి. నేను కొంచెం ప్రయత్నం చేస్తా, నేను కంప్లైంట్ చేస్తా. ఎందుకంటే నా దగ్గర వీడియోస్ సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. ఇవన్నీ చేస్తా ఉన్నాను. కరెక్ట్ గా పద్ధతులు మార్చుకోండి అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ మాట్లాడు. ఓకేనా? లైఫ్ లో టైం మళ్ళీ రాదు, ఈ క్షణము మళ్ళీ రాదు, ఈ వయసు మళ్ళీ రాదు. మనం దాన్ని క్యాచ్ చేయాలి, టయాన్ని కాలాలను పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత మంచిగా మనం చదువుకొని మనకు యూజ్ఫుల్ ఉంటేనే లైఫ్ ఉంది. ఏమాత్రం మీరు అట్లా కాకుండా నెగ్లెక్ట్ చేసి ఈ తిక్క వ్యవహారాలు ఏమంటారు, మీరు ముచ్చట్లు ఏమంటారు, ఇవన్నీ కొంచెం తగ్గించుకొని జాగ్రత్తగా చదువుకుంటే మంచి టీచర్. మీరు ఎవరైనా ఆ పాప చెప్పింది ఈ పాప చెప్పింది, ఐకమత్యమే మహాబలం.
ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.